హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన ఛానల్‌లో అరిసెల రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నానండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా సులభంగా చేసుకునే పద్ధతిలో అరిసెల రెసిపీని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం ఇక్కడ నేను కేజీ రేషన్ బియ్యంనైతే తీసుకున్నానండి. రేషన్ బియ్యంతో చేస్తే చాలా చక్కగా అరిసెలనేవి కుదురుతాయి. నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు. బట్ రేషన్ బియ్యం అయితే ఇంకా బావుంటుందనమాట. దీన్ని నేను నైట్ మొత్తం నానబెట్టానండి. ఇలా నీళ్లు మారుస్తూ మధ్య మధ్యలో నీళ్లు మారుస్తూ నానబెట్టుకోవాలి. 14 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. సో, ఇక్కడ మనం కంటిన్యూషన్‌గా నీళ్ళు అవే పెట్టినట్లయితే పుల్లటి స్మెల్ ఒస్తుంది. కాబట్టి నీళ్ళనేవి చేంజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు 14 గంటల పాటు నానింది గదా బియ్యము. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ పైన దీన్ని ఆరబోసినట్టుగా చేసుకోవాలి. అయితే కొంచెం తడిపోయేటట్టుగా ఆరబోయాలండి చాలు. ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. కొన్ని మరల్లో అయితే డైరెక్ట్‌గా మనము బియ్యాన్ని తడి బియ్యం ఇస్తే చక్కగా మరపట్టిస్తారండి. బట్ కొన్ని మిషన్స్‌లో మాత్రము అలా ఒప్పుకోరనమాట. కాస్త ఇలా ఆరబెట్టివ్వండి అని చెప్పేసి అడుగుతారు. కాబట్టి ఇలా మనం మరీ తడి పోగూడదు. చేత్తో పట్టుకుంటే తడిగా ఉండాలి. కానీ నీళ్ళ నీళ్ళగా ఉండకూడదనమాట. ఆ విధంగా ఇలా ఆరపోసుకొని ఇప్పుడైతే దీన్ని నేను మిషన్‌కైతే పంపిస్తున్నాను. కేజీ తీసుకున్నానండి. ఇప్పుడు పిండి మెత్తగా పట్టించుకొని దాన్ని గట్టిగా ప్రెస్ చేసుకొని మూత పెట్టుకొని ఇంటికి తీసుకురావాలి. ఇప్పుడు 700 గ్రామ్స్ అయితే నేను బెల్లాన్ని తూకం వేసుకున్నానండి. ఇలా కవర్‌లో వేసుకున్నామనుకోండి, మీకు తూకం వేసేదానికి కరెక్ట్ వెయిట్ అనేది తెలుస్తుంది. ఏదైనా బౌల్స్‌లో కంటే కూడా ఇలా కవర్‌లో వేసుకొని తూకాన్ని మెజర్ చేసుకోండి. ఇదైతే 700 గ్రామ్స్ బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఒక మందపాటి గిన్నెలోకి బెల్లం వేసుకొని, ఇప్పుడు కొన్ని నీళ్ళని పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసుకొని పాకం పడితే పాకం వచ్చేదానికి లేట్ అవుతుంది. నీళ్ళు తక్కువ పోసుకొని పాకం పడితే తొందరగా పాకం వచ్చేస్తుందండి. అంతే డిఫరెన్స్. ఇప్పుడైతే నీళ్ళని పోసుకోవాలి. బెల్లం మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని, ఇప్పుడు ఈ బెల్లాన్ని మిక్స్ చేస్తూ కరిగించుకోవాలనమాట. ఈ విధంగా చక్కగా బెల్లం మొత్తం కరిగేటట్టుగా కలుపుతూ బెల్లాన్నయితే కరిగించుకోవాలి. ఇలా చూడండి చక్కగా బెల్లం మెల్ట్ అయిపోతుంది కదా! ఇప్పుడు మనము పాకం వచ్చేంత వరకు దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు బెల్లం వాటరు కొన్ని బెల్లం అయితే కాస్త డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనము ఈ స్టేజ్‌లో బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేనేం ఫిల్టర్ చేయట్లేదండి. నేను తీసుకున్నది ఆర్గానిక్ బెల్లం కాబట్టి నేనేం ఫిల్టర్ చేయట్లేదు. మీరు బయట తీసుకున్న నార్మల్ బెల్లం అయితే ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోండి. డస్ట్ పార్టికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, ఇప్పుడు మనము ఇంకా పాకం స్టేజ్ అయితే స్టార్ట్ అయింది. కొంచెం కొంచెము మనం చెక్ చేసుకుందాం పాకం వేసుకొని. ఒక ప్లేట్‌లోకి నీళ్లు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి పాకం వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా కొంచెం వేసుకొని మనం ఇలా టచ్ చేసి చూస్తే మనకి పాకం వచ్చిందో లేదో తెలిసిపోతుంది. ఇదొచ్చేసి ఈ పాకం మనకి చలివిడికైతే సరిపోతుందండి. చలివిడి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా పాకాన్ని ప్రిపేర్ చేసుకోండి. ఎవరికన్నా తెలీదు అన్న వాళ్ళకి చెప్తున్నాను. ఇలా చలివిడి పాకం అయితే ఈ స్టేజ్‌లో సరిపోతుంది. ఇప్పుడు మనకి అరిసెల పాకం ఎలా వచ్చిందనేది చెక్ చేసుకుందాము. ఆహ్, ఇదిగోండి ఇలా నీళ్ళల్లోకి వేసుకొని చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా ఉండలాగా రావాలనమాట. ఒక దగ్గరికొచ్చేసేయాలి. ఇలా వస్తే మనకి అరిసెలకైతే సరిపోతుందండి. మనమేమి ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి పైకి కొడితే టక్కని సౌండ్ రావడం అట్లా ఏమి అవసరం లేదు. అది ఇంకా అట్లా చేసామనుకోండి గట్టిగా వస్తాయన్నమాట అరిసెలు. సో, నేనైతే అలా ప్రిపేర్ చేయను. ఇదిగోండి ఇలా ఉండలాగా ఫార్మ్ అయితే సరిపోతుందనమాట. ఇదిగోండి ఇలా బాల్‌లాగా ఫార్మ్ అయింది కదా! ఇంకా మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకోవచ్చు. ఒక్క నిమిషం పాటు ఉంచండి సరిపోతుంది. ఒక నిమిషం ఇలా కలుపుతూ ఉంచి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే గిన్నెని కిందకి దించేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏమేమి వేసుకోవాలనుకున్నవన్నీ వేసుకోవచ్చనమాట. నేనైతే కొంచెం గసగసాలు వేస్తున్నాను. పాకంలోకి గసగసాలు వేసి మిక్స్ చేసేస్తున్నాను. అదే విధంగా ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేదనుకోండి, ఎండు కొబ్బెర, యాలకులు వేసి మిక్సీ పట్టుకొని ఆ పొడైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ వేసేస్తున్నాను. కొంచెం కొబ్బరి ఫ్లేవర్ నాకిష్టం కాబట్టి వేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. ఇలా 2 వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి కూడా నా దగ్గర ఇన్‌స్టంట్‌గా ఉందండి. అది కూడా వేస్తున్నాను. యాలకుల పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం తెచ్చిపెట్టిన పిండిని కొంచెం కొంచెంగా ఒకరి హెల్ప్‌తో ఒకరు వేస్తుంటే పిండి, ఒకరు కలిపేటట్టుగా ఇలా చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకొని బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి.
ఇలా పిండి ఆరిపోకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. తడిగానే ఉండాలి పిండి. మిషన్ నుంచి తెచ్చిన తర్వాత కూడా మీరు చల్లి పట్టుకోండి. చల్లి పట్టుకుంటే మీకు అరిసెలు విరగకుండా వస్తాయన్నమాట. కొన్ని మిషన్స్‌లో అలా అవసరం లేదండి. అదే మనం తడి బియ్యంతో ఇచ్చే మిషన్స్‌లో అయితే అవసరం లేదు. ఇలా ఆరబెట్టి ఇచ్చే మిషన్స్‌లో పట్టిన బియ్యం అయితే మాత్రము ఖచ్చితంగా జల్లెడ పట్టుకోవాలి. సో, ఇవన్నీ గూడా ఉంటాయండి. కొంతమందికి అరిసెలు విరిగిపోతూ ఉంటాయి. కొంతమందికి అరిసెలు పర్ఫెక్ట్‌గా వస్తాయంటే కారణం ఇదే అనమాట. ఇక్కడిక్కడే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. పిండి పర్ఫెక్ట్‌గా ఉందనుకోండి, పాకం పిండి పర్ఫెక్ట్‌గా ఉందనుకోండి, అరిసెలు చక్కగా వస్తాయి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా పాకము మరీ లూజ్ ఉండొద్దు, మరీ టైట్ ఉండొద్దు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కాస్త చల్లారబెట్టుకుంటే ఇంకా టైట్ అవుతుందనమాట. సో, ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. ఇలా పక్కకు పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోండి. కాస్త నెయ్యి ఫ్లేవర్ నాకు ఎక్కువగా ఇష్టం కాబట్టి నేను నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేసుకోండి. ఈ స్టేజ్‌లోనే నెయ్యి వేసుకొని మిక్స్ చేసేసుకోండి. మీరు నెయ్యి కావాలంటే నెయ్యి, నెయ్యి ఇష్టం లేదనుకోండి నూనెైనా పైన ఇలా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నెయ్యిని వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. వేడి మీద కలిపితే చక్కగా నెయ్యి కూడా బాగా కలిసిపోతుంది. ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి. వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకొని, ఇంకా దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి, ఇప్పుడు మనము అరిసెలని ప్రిపేర్ చేసుకుందాము. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఒక ఆకుని తీసుకొని దీనిపైన కాస్త ఆయిల్‌ని వేసుకొని, ఇలా ఆకుకంతా ఆయిల్‌ని అప్లై చేసుకొని, ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకుందాము. అరిసెలకి ఎంతైతే అవసరమైతుందో అంత పిండి ముద్దను తీసుకొని అరిసెల్లాగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా వద్దు, మరీ మందంగా వద్దు. మీడియంగా ఒత్తుకోండి. ఈ విధంగా అరిసెల్లాగా ఒత్తుకొని, ఇప్పుడు మనం ఇక్కడ అరిసెలు ఒత్తుకునే లోపల స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. మీడియం హీట్‌లో ఆయిల్‌నైతే మనము వేడి చేసుకోవాలండి. అక్కడ ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇక్కడ మనం ఒక 5 అరిసెల పాటు ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలి రెడీగా. ఏదైనా పాలిథీన్ కవర్ పైనైనా లేదా అరిటాకుల పైనైనా అరిసెలని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ కాంగానే అరిసెలు అందులోకి డ్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకునే దానికోసం, అదే విధంగా పాకం కూడా పర్ఫెక్ట్‌గా వచ్చిందో లేదో చెక్ చేసుకునే దానికోసము కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా ఇందులోకి వేసినట్లయితే ఇలా పొంగుతూ పైకి రావాలి. ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయింది. అదే విధంగా పాకం కూడా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. సో, మీకు పాకం పర్ఫెక్ట్‌గా వచ్చిందో లేదో చెక్ చేసుకునే దానికోసం ఇలా చేసుకోండి. పొంగుతూ వచ్చిందనుకోండి పాకం బాగొచ్చినట్టు. అదే విరుగుతూ వచ్చిందనుకోండి ఎక్కడో మిస్టేక్ చేసినట్టు. ఏదైనా పాకమైనా మిస్టేక్ అయ్యుండొచ్చు, లేదా పిండైనా డ్రై అయిపోయి ఉండొచ్చు. ఆ రెండిట్లో ఏదో ఒకటుంటే మనకి పాకం అనేది ఫెయిల్యూర్ అవుతుందనమాట. అరిసెలు ఫెయిల్యూర్ అనేది అక్కడే జరుగుతుంది. అండ్ ఇంకొకటి గూడా అండి, ఇది నేను 2 టైమ్స్ నేను ఇబ్బంది పడ్డాను. మిల్లులో తెచ్చిన పిండి పర్ఫెక్టే కదా! ఇంక మనం జల్లి పట్టకూడదు. డైరెక్ట్ వేసేయొచ్చు అని అనుకోకండి. చల్లి పట్టి మాత్రం తీసుకోండి. అన్ని మిషన్స్‌లో అట్లా ఉండదు. కొన్ని మిషన్స్‌లో మనము తడి ఇచ్చి చేసే దాంట్లో అయితే మీరు చల్లి పట్టకపోయినా పర్లేదండి. కానీ ఇలా ఆరబెట్టిన పిండి ఇచ్చే మరల్లో మాత్రం కాస్త జల్లి మాత్రం పట్టుకుంటే మీకు అరిసెలు పర్ఫెక్ట్‌గొస్తాయి. సో, చాలామంది అరిసెలు కుదరట్లేదండి, ఫెయిల్యూర్ అయితాయి అంటారు కదా! అందుకోసము లెంతీ అయినా ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్‌లోకి డ్రాప్ చేసి 2 వైపులా దీన్ని ఎర్రగొచ్చేంత వరకు వేయించుకోవాలి. అరిసె వేయంగానే పొంగుతూ రావాలనమాట. ఇలా ఒక సైడ్ ఎర్రగా వేగిన తర్వాత ఇంకొక సైడ్‌కి ఇలా ఫ్లిప్ చేసి ఇది కూడా ఎర్రగొచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము అరిసెల పీట పైన వేసుకొని కాస్త ఆయిల్ పోయేలాగా ప్రెస్ చేసుకోవాలనమాట. ఇదిగోండి ఇలా చక్కగా పొంగుతూ వచ్చింది కదా! ఇప్పుడు దీన్ని తీసుకొని అరిసెల పీట పైన పెట్టేసుకోండి. ఇలా అరిసెల పీట మీద పెట్టుకొని, ఇప్పుడు ఆయిల్‌ని కాస్త ప్రెస్ చేయండి. మరీ గట్టిగా ప్రెస్ చేయకండి. కొంచెం ఆయిల్ పోయేలాగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మరీ గట్టిగా ప్రెస్ చేసి అసలు ఆయిల్ లేకుండా మీరు ప్రెస్ చేశారనుకోండి, మీకు డ్రై అయిపోయినట్టు ఉంటుంది అరిసె. అంత టేస్ట్ ఉండదు. కొంచెం ఆయిల్ ఉండేటట్టుగా చూసుకోండి. ఇదిగోండి ఇలా ప్రెస్ చేసేసుకొని, ఇప్పుడు ఈ అరిసెలని ఇంకొక గిన్నెలోకి వేసుకోండి. చిల్లులు గిన్నెలోకి వేసుకోండి. ఇంకా ఏదైనా ఆయిల్ అనేది ఉంటే చిల్లు గిన్నెలో నుంచి ప్లేట్‌లోకి కింద పడిపోతుంది. మీరు స్టోర్ చేసుకునేటప్పుడు అడుగున ఏదైనా పేపర్ పెట్టుకొని ఈ అరిసెలను వేసుకొని స్టోర్ చేసుకోండి. సో, నచ్చిందా? ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా అన్ని టిప్స్‌తో నేనైతే ఈ వీడియో షేర్ చేశాననుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.